హైదరాబాద్ వినాయకుడు ఈ సంవత్సరము 61 సంవత్సరము 59 అడుగుల వినాయకుడు. ఈ వినాయకుడు 1954లో ఈ వినాయకుడిని స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక్క అడుగుతో మొదలుపెట్టి స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ మున్సిపల్ కార్పొరేటర్ ఉండే ఆయన ఒక్క అడుగుతో మొదలుపెడుతూ ఒక అడుగు పెంచుతూ 60 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ ఉండే 60 అడుగుల వినాయకుడు చేసాము. ఈ సంవత్సరము 61 సంవత్సరము 59 అడుగుల వినాయకుడు. దీని ఎత్తు 59 అడుగులు, వెడల్పు 26 అడుగుల వెడల్పు. దీన్ని చేసిన వారు శిల్పి రాజేంద్రన్ గారు, మద్రాసు నివాసులు. వారు గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తూ వచ్చారు. ఈ సంవత్సరం కూడా రాజేంద్ర గారి శిల్పి ఆధ్వర్యంలో 150 మంది కార్మికులు జూన్ 12వ తేదీన ఈ గణేష్ని స్టార్ట్ చేసినాము. దాదాపు ఈ వినాయకుని చేయడానికి 3 నెలలు సమయం పట్టింది. 150 మంది కార్మికులు చెన్నై నివాసులు, మహారాష్ట్ర నుండి, గుజరాత్ నుండి, మరియు ఆంధ్ర సైడ్ నుండి, మరియు తెలంగాణ ఆదిలాబాద్ నుండి కార్పెంటర్లు, ఇట్లా 150 మంది కార్మికులతో ఈ వినాయకుని ఈ రూపం వచ్చింది. ఈ వినాయకునికి దగ్గర లాస్ట్ నిన్ననే కలర్స్ అన్ని స్టార్ట్ అయినాయి. 2 డేస్ అయింది. దీనికి దాదాపు 40 నుండి 50 లక్షల రూపాయల ఖర్చు ఉంది. ఈ ఖర్చు ఇక్కడ వచ్చే భక్తుల పైన ఆధారపడి ఉంటుంది ఇదంతా. మరియు ఇక్కడ వచ్చేయడానికి ఈ భక్తులకు అన్ని విధాలుగా బారికేట్లు ఏర్పాటు చేస్తాము. 17వ తేదీ రోజు ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా అడుగడుగున సీసీ కెమెరాలు, మరియు 150 మంది వాలంటీర్స్, మరి 100 మంది ఇక్కడ సైబర్ పిఎస్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ ఇక్కడ సహకారం ఉంటుంది. గవర్నమెంట్తో మొత్తమే అంత సహకారం మాకుంటుంది. మరియు ఈ వినాయకుడికి 17వ తేదీ రోజు ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు వారి దంపతులు ఇక్కడ పూజా కార్యక్రమంకి వస్తున్నారు. మరి సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు వారి కుటుంబ సభ్యులు దంపతులు ఇక్కడ వచ్చి పూజ చేయడానికి వస్తున్నారు. మరియు ఈ వినాయకుడి దగ్గరికి రావడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలు ఏర్పాటు చేసినాము. ఈ వినాయకుడి నిమజ్జనము 27వ తేదీ రోజు ఉంటుంది. మరి ఇంకో ప్రత్యేకత, భగవంతుని చేతుల పైన 6,000 కేజీలు అంటే 6 టన్నుల లడ్డు ఉంటుంది. ఆ లడ్డు కూడా తాపేశ్వర నివాసి గత 5 సంవత్సరాల నుండి మాకు తెస్తున్నారు. ఆయన మల్లిబాబు గారు తాపేశ్వరి మధ్య శ్రీరుచి ఫుడ్స్ వారు ఈ 6,000 కేజీల లడ్డు పండుగ రోజు ఇక్కడ దేవడానికి వస్తున్నారు. మరియు ఈ పద్మశాలి సంఘం వారు 60 అడుగుల కండువా జంజనం, వారి హైదరాబాద్ పద్మశాలి వారు 60 అడుగుల కండువా జంజనంతో ఆ పూజా కార్యక్రమం ఉంటుంది 15 తారీఖు. ఈ లడ్డూను మాత్రము నిమజ్జనం అయిన తర్వాత మేము ఆ భగవంతుని హస్తాలపై కింద చేసి పెట్టి 2వ రోజు నిమజ్జనం అయిన తర్వాత 2వ రోజు బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులకు మేము ఉచితంగా పంచిపెడతాం.